రీసెంట్ గా విశాఖ మన్యంలో జరిగిన మావోయిస్టు దాడిలో అరకు ఎమ్మెల్యే కేడారి సర్వేశ్వరరావు మరియు మాజీ ఎమ్మెల్యే సివేరి సోములు హత్యకు గురైన సంగతి మనకు తెలిసిందే. అటు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఈ విషయంపైనే తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇక అరకు ఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు పోలీసు అధికారులు భద్రతను పెంచారని, ఎక్కడికైనా వెళ్లే ముందు ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులకు ఖచ్చితంగా సమాచారం అందించాలని సూచించారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మావోల లిస్టులో పాడేరు టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరు ఉందంటూ కథనాలు వెలువడుతున్న క్రమంలో ఆమెకు పోలీసు అధికారులు అదనపు భద్రత కల్పించారని తెలుస్తోంది. ఇక మరోవైపు ఇదే తరహా ముప్పులో ఇంకో 200 మంది నేతలు ఉన్నట్లు తేలిందట. మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు వారి వద్ద 200 మంది పేర్లతో కూడిన జాబితా ఉందంటూ గుర్తించారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, గతంలో మావోలుగా పనిచేసి లొంగిపోయిన యువకులు, పోలీస్ ఇన్ఫార్మర్లుగా భావిస్తున్న గిరిజనుల పేర్లు ఆ జాబితాలో ఉందంటూ గుసగుసలు వినబడుతున్నాయి. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మావోల హిట్ లిస్టులో విశాఖ జిల్లాకు చెందిన మంత్రి అయ్యన్న పాత్రుడు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, ఆయన సోదరుడు వినాయక్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వ్యక్తిగత కార్యదర్శి పోలుపర్తి గోవిందరావు, బీజేపీ నేత లోకుల గాంధీ, కొయ్యూరు మండలం బోదరాల మాజీ సర్పంచ్ సూరిబాబు, ఇక్కడి టీడీపీ నేత ఎం ప్రసాద్ తదితరుల పేర్లు ఆ జాబితాలో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితో పాటు పెదబయలు మండల అధ్యక్షుడు ఉమా మహేశ్వరరావు, మాజీ ఎంపీపీ జర్సింగి సూర్యనారాయణ, జామిగూడ మాజీ సర్పంచ్ సుబ్బారావు, ఇంజిరి మాజీ సర్పంచులు సత్యారావు, కామేశ్వరరావుల పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వీరిలో చాలా మందికి మావోయిస్టుల నుంచి హెచ్చరికలు వెళ్లాయంటూ పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా కూడా మావోయిస్టుల బారి నుండి ప్రజాప్రతినిధులను రక్షించడం ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియోను అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్ క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.